ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనోహరి, నా మాట విను. దీన్ని పడేద్దాం. సరే, నేను పడేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ? ఇవ్వు. ఇదిగో, దీన్ని మాత్రం అంత దూరంగా పడేయే. మన మీద ఎవ్వరికి అనుమానం రాకూడదు. సరే సరే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. జాగ్రత్త. ఆ. దాన్ని నిజంగానే పడేస్తావా? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? ఇంత కష్టపడి ఈ బాంబుని తెచ్చింది బాగీని చంపడానికి. కానీ బాంబు స్క్వాడ్ ఉండగా బాంబును మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లలేవుగా. బాంబు స్క్వాడ్ ఈ రోజు ఇల్లంతా చెక్ చేసి బాంబు లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు దీన్నింటి ఎవరండి మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఇల్లంతా వెతుకుతున్నారు? అడుగుతుంటే మాట్లాడరే. నానా, నానా, ఏమండి? మిస్సమ్మా, బాగి వీళ్ళు హౌస్ డెకరేట్ చేయడానికి వచ్చారు. హౌస్ డెకరేషనా? అవును మిస్సమ్మా, రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, ఇల్లంతా డెకరేషన్ చేయడానికి వచ్చారు. మరి ఇల్లంతా ఎందుకు వెతుకుతున్నారు? ఇంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి డెకరేషన్ చేయాలా అని చెక్ చేస్తున్నారు. మీరు రండి సార్. అవును సార్. మా నాన్న, మా ఆయన, చెల్లి, పిల్లలు అందరూ నన్ను చూస్తారు కదా. వాళ్ళ ముందు నేనెలా సీమంతం జరిపించడం? మరి నీ తెలివితేటలు ఎటు వెళ్ళినట్టు? అది నీ ఉపాయముతో యోచన చేయవలను, నీకు అపాయము రాకుండా నీవే చూచుకొనవలెను. మీరేదైనా మార్గం చెప్పండి.
అన్నీయు మేమే చెప్పినచో నీ తెలివి బుద్ధి కుశలత ఏమి చేయును ఆ? అలా అంటారండి గుప్తా గారు. సరే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరిచ్చిన వరాన్ని సద్వినియోగపరుచుకుంటాను. మ్మ్. కానీ మరల ఏమి బాలిక? మా చెల్లికి పుట్టబోయే బిడ్డ పుట్టగానే చనిపోతుందని రాజుగారు అన్నారు. మ్మ్. అది విధి. అందులకే నీకు మరుజన్మ లేదని మా ప్రభువుల వారు చెప్పితిరి. పుట్టగానే చావడం ఏంటి గుప్తా గారు? అదొక జన్మేనా? ఆ బిడ్డ మీద మా చెల్లి, మా ఆయన, మా నాన్న, పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు నిరాశ కావాల్సిందేనా? వాళ్ళు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాల్సిందేనా? బాలిక, ఒకవేళ నీ వేలికున్న మా అంగుళీకమ సహాయముతో ఆ బిడ్డను బ్రతికించు ప్రయత్నము చేయుదువా? అటులో చేసినచో మాకు ప్రమాదము సుమా. నీ మస్తిష్కమున అటువంటి యోచన ఉన్నచో తక్షణమే మా అంగుళీకము మాకివ్వము. అయ్యో, మిమ్మల్ని ఎందుకు ప్రమాదంలో పడేస్తాను? నా వల్ల మీకే హాని కలగదు. నా గురించి మీకు తెలుసు కదా. శాంతము తమ గురించి మాకు తెలియను కాబట్టే ముందు జాగ్రత్తగా చెప్పుచుంటిమి. మీ చెల్లిపై మీకేమాత్రం నమ్మకం లేదా గుప్తా గారు? నమ్మకము లేకనే నమ్మకము చాలా ఉన్నది. అదే స్థాయిలో అపనమ్మకము కూడా ఉన్నది. అలాంటిదేం జరగదులేండి. మీరు నిశ్చింతగా ఉండండి. మీరిచ్చిన ఈ అంగుళీకానికి 100% న్యాయం చేస్తాను. బాలిక 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 మాటలలో మర్మము మాకు అవగతమగుటలేదే. కొత్త సమస్యలేమీ తెచ్చిపెట్టదు కదా. జగన్నాథ, నీవే మాకు రక్ష. రావుడు, ఇవన్నీ దించండి రా.